పైసలు నువ్వు ఈ రాష్ట్రానికి ఎక్కువ ఇచ్చినావా? ఇయ్యలే, తక్కువ ఇచ్చినావు. మీరు కేంద్రం నుంచి సహకరించకపోగా ఈ రాష్ట్రం 4 అడుగులు ముంగడికి పోతున్నప్పుడు కాళ్ళల్లో కట్టెలు పెట్టేటటువంటి పనులు దయచేసి చేయకండి. కానీ ఫుట్బాల్ లెక్క ప్రత్యర్థి అనేటోడు మనం బాల్ని గోల్ పోస్ట్ దగ్గరికి తీసుకొని పోతుంటే, అంటే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతున్నప్పుడు ప్రత్యర్థులు లెక్క వచ్చి కాళ్ళలో కట్టెలు పెడుతూనే ఉంటారు, ఇట్లా బీజేపీలో వచ్చి పెట్టినట్టు. కానీ నీ ఆట నువ్వు ఆడాలి. ఆ సాకు చూపించి నువ్వు నిలబడిపోయినావు అనుకో, వంకలు చెప్పినావు అనుకో, నువ్వు గెలవవు, నువ్వు మైదానంలోకి నుంచి అవుట్ అయిపోతావు. బీజేపీలో ఉంటారు, సొంత పార్టీలోనే ఉంటారు అన్నట్టు చెప్పారు ఆయన. ఇంకోటి నేను డీసీసీలకు కూడా, డీసీసీలు అయిన తర్వాత రేపొద్దున పాతోళ్ళు సహకరించట్లేరు, అధిష్టానం వినట్లేదు, లేకపోతే ఇంకోటి ఏదో వేస్తుంటే సాకులు ఎవరు చెప్పొద్దు సార్. ఇప్పుడు నాకు కూడా అవే దిశానిర్దేశం. ఆయన నాయకత్వం ఎంత స్పష్టంగా ఉంటుంది అంటే సాకులు కారణాలు ఎవరు చెప్పొద్దు. నీకు ఒక పని ఇచ్చినప్పుడు నువ్వు డూ ఆర్ డై, నువ్వు ఆ పని చేసి తీరాల్సిందే అంతే. నువ్వు ఎట్లా వేసావో చెయ్యి, నీకు ఆ బాధ్యత ఇచ్చినప్పుడు నీ క్యాపబిలిటీ, నీ పొటెన్షియల్ నువ్వు డిస్ప్లే చేయంతే. ఇంకా పార్టీకి సంబంధించిన అంశం. కానీ ఇతర పార్టీల విషయానికి వచ్చేటప్పటికి నిన్న ఆయన ఇప్పుడు నేలమట్టం చేస్తాం అన్నారు. ఒక జాతీయ పార్టీని, బీజేపీని రాష్ట్రంలో, సరే వాళ్ళ నెంబర్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, నిధులు ఇవ్వకపోతే నేలమట్టం చేయడం ఎట్లా సాధ్యం అవుతుంది? తెలంగాణ ప్రజలు రుచి చూపించడం అంటే పార్టీ లేకుండా చేస్తారనే ఉద్దేశంతో మాట్లాడారు ఆయన. ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు గీట మీరు మొత్తం వింటే, ఆ వీడియో మన క్లిప్లే కాకపోయినా మొత్తం విన్నప్పుడు ఆయన ఏమన్నారండి? ఇప్పుడు గుజరాత్కి బుల్లెట్ ట్రైన్ తీసుకొని పోతున్నప్పుడు మనం కూడా బుల్లెట్ ట్రైన్ మనం అడుగుతున్నాము, లేకపోతే మనకి ఏమేం కావాలో ఇక్కడ అనుమతులు మనం, ఇప్పుడు సెమీ కండక్టర్కి సంబంధించిన ఇండస్ట్రీ ఉందండి, అది కేంద్రం చేతిలో ఉండేటట్టు మనం కూడా మన హైదరాబాద్ కావాలంటే మనం అడుగుతాం. అడగడం అనేటటువంటిది మన బాధ్యత. అడగకుంటేనే మాకు ఇస్తలేరు అని అంటే వంక, అది కాదు మనం చేస్తుంది. ఒకసారి కాకపోతే 10 సార్లు నేను ఢిల్లీకి తిరుగుతా, వాళ్ళని అనుమతులు మనం ఢిల్లీలో ఇప్పుడు బీఆర్ఎస్ మమ్మల్ని 100 సార్లు అన్నా ఢిల్లీకి, 1వ సారి 2వ సారి 3వ సారి 30వ సారి అంటే మేము అన్నాం 3వ సారి 30వ సారి కాదా 300 సార్లు కూడా తిరుగుతాం తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ గురించి, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి. ఈరోజు ఎయిర్పోర్ట్లు తెచ్చుకోగలిగినాం, ఈరోజు చెప్తున్నా ఎయిర్పోర్ట్లు మనం తెచ్చుకోగలిగినాము. లేకపోతే ఎప్పటి నుంచో లో ఫ్రీక్వెన్సీ రడార్ సంగతి ఆ యొక్క సొల్యూషన్ అది అయిపోయింది, లేకపోతే ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించినటువంటి అంశం అది అయిపోయింది కంటోన్మెంట్లో. ఇవన్నీ ఒక నేత చిత్తశుద్ధితోటి ఢిల్లీకి పలుమార్లు తిరగడంతో ఆ అనుమతులని ఏకాభిప్రాయంకి తీసుకొని వచ్చి ఈ రాష్ట్రానికి మనము ప్రగతిశీల వాతావరణంలోకి మనం తీసుకొని పోతున్నాం. దీన్ని బీజేపీ స్వాగతించాలి, నీ బుద్ధి మంచిగా ఉన్నప్పుడు. కానీ దుర్బుద్ధితో ఉంటున్నప్పుడు ఏం చేస్తారు? ఏం చేసిరు? దేవుళ్ళ దాకా రాలే, ఇంకా దేవుళ్ళ కాడ అవకాశాలు ఇచ్చిండ్రు. మీ మాట నేను గతంలో కూడా బండి సంజయ్ గారికి ఒక మాట మేము చెప్పినాం. గతంలో కూడా బండి సంజయ్ గారు ఒకసారి తీసుకుందాం. రుద్రం గారు ఏంటి పాయింట్? తెలంగాణలో 5 ఎయిర్పోర్ట్లని కాంగ్రెస్ పార్టీ కట్టట్లేదండి, కేంద్ర ప్రభుత్వం కడుతోంది. మామనూరులో ఎయిర్పోర్ట్ పనులు కూడా స్టార్ట్ చేయడానికి నేనే చెప్పినా కదా, అది మేము ఎన్నిసార్లు తిరిగితే మీరు కట్టట్లే, కేంద్రం కడుతుంది. అండ్ ఇంకొకటి నేను చెప్పదలు, మేము తిరుగుతూనే 10 ఏళ్ళ కట్టలే కదా మీరు కేంద్రము, అసలు 10 ఏళ్ళ మీరు కట్టలే. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందుకు కట్టలే? కేంద్రం రిలీజ్ చేసి పెట్టింది పైసలు. గవర్నమెంట్ ఉన్న 10 ఏళ్ళలో అవ్వలేదండి. మేమంటుంది కేంద్రమే కడుతుంది అన్నారు, 10 ఏళ్ళలో ఎందుకు కట్టలే? ఇప్పుడు మేము వచ్చినాక ఎందుకు కడుతున్నారు? ఎప్పుడో కూడా అయిపోయింది. ఇప్పుడు నేను అనేది ఒకటే సార్, బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రాష్ట్ర అభివృద్ధి అనేటటువంటిది ఆగదు. మా ప్రయత్నాలు మేము చేస్తాం. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, అనుమతులు అడగడం అనేటటువంటిది మన బాధ్యత. లేదు వాళ్ళు చేసలేరంటే పోరాడటం అనేటటువంటిది కూడా తెలంగాణకి మనకు తెలుసు. వాళ్ళు మనం మంచితనంగా అడిగితే ఇయ్యకపోతే ఈడ రాష్ట్రంలో ఉంటున్నటువంటి బీజేపీ వాళ్ళకి ఏ ముఖం ఉంటుంది ఈడ ప్రజలకు చూపించుకోనికే ఇక్కడ బీజేపీ పార్టీ అనేటటువంటి నిలమట్టం అయితే. ఇంత పెద్ద ప్లానింగ్ చేస్తున్నప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మూసి ఉంది సామ గారు, నిధులు ఇవ్వలేదు, అది ప్రస్తుతానికి ఆగింది. రేపు పొద్దున్న మీరు ఇంకో ప్లాన్ చేస్తున్నారు, నిధులు రాకపోతే కేవలం అవి కూడా మాటలకి పరిమితం అయిపోతాయని అనుమానాలు ఉంటాయిగా ప్రజలకి. ఇప్పుడు నేను అదే అంటున్నా, ప్రయత్న లోపం అయితే మనకు ఉండొద్దు కదా, ప్రయత్న లోపం మనకు ఉండొద్దు కదా. వీడికి ఇప్పుడు సోదరిమని చెప్తుంది ఎయిర్పోర్ట్లో మేమే కడుతున్నాం. సరే భూమి ఎవరు యాక్విజిషన్ చేస్తారో ఇవన్నీ ఏందనేది అక్కకు కూడా తెలుసు, కానీ మరి ఎందుకు మాట్లాడుతూ నాకు తెలియదు. బట్ స్టిల్ నేను అంట, నిజంగా కేంద్రమే గిట్ట కడితే 2014 తెలంగాణ వస్తే మేము అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి గారు 30 సార్లు తిరిగింది, నాకు ఎందుకు కాలేవు అవి? ఆ అంకిత భావం నేతలకు ఉంటున్నటువంటిది. రెండోది దేవుళ్ళ విషయానికి వచ్చినప్పుడు, మరి నేను ఇందాక పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. నిజం చెప్పాలనంటే వీళ్ళు హిందూ సెంటిమెంట్స్ అని చెప్పి మాట్లాడతారు. ఈరోజు ఆర్ఎస్ఎస్ ఆఫీసు కార్యాలయానికి పార్కింగ్ కావాలని చెప్పి 1400 సంవత్సరాల పురాతనమైనటువంటి దేవాలయాన్ని నిన్న బుల్డోజర్లు పెట్టి కాల్చిరు, కూలగొట్టిర్రు. అది ఢిల్లీలా నేను చెప్తుంది. నేను కాదని అబద్ధం అంటే చెప్పాలి అక్క. ఇప్పుడు నేను కాదంటే వీడియో క్లిప్పింగ్స్ ఇప్పుడు నిన్న ఫ్లాషింగ్ బ్రేకింగ్ న్యూస్ తీసి చూపిస్తా.
ఇది ఇట్లుంటే ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంలో అన్నారండి, ఏ కాంటెక్స్లో అన్నారు అసలు? ఇప్పుడు ఏకాభిప్రాయం అనేటటువంటి ఆస్పెక్ట్ వచ్చినప్పుడు ఒక దేవుణ్ణి అందరు మొక్కరు. ఒక లైన్లో చెప్పాలంటే ఒక్క దేవుని అందరు మొక్కుతారా? ప్రపంచం అంతా మొక్కుతుందా? ఎవరు దేవుళ్ళు వాళ్ళకు ఉన్నారు, ఎవరు కట్టుబొట్టు వాళ్ళకి హిందూ ధర్మమే మాట్లాడతా. హిందూ ధర్మంలో ఉంటున్నటువంటి వాళ్ళే ఒక్కొక్కరికి ఒక కట్టు ఉంటుంది, ఒక బొట్టు ఉంటుంది, ఒక సాంప్రదాయం ఉంటుంది, ఒక సంస్కృతి ఉంటుంది, ఒక ఆచారం ఉంటుంది, ఒక కట్టుబాట్లు ఏవో రకరకాలుగా ఉంటాయి సార్. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఇప్పుడు ఏకాభిప్రాయం అనేటటువంటిది అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్ భిన్నతా మే ఏకతా యహీ దేశ్ కి విశేషత యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే కాన్సెప్ట్ ఫండమెంటల్ కాన్సెప్టే ఈ దేశం దాడా హిందూ ధర్మం కించి వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఇప్పుడు ఇదే హిందువులల్లా ఇప్పుడు మాంసం తినే వాళ్ళు ఉన్నారు, తినని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి పెద్దమ్మ తల్లి దగ్గరకు పోయినప్పుడు మనం ఏటకొస్తాము, బోనాలు చేసినప్పుడు మనం ఏటకొస్తాము. అదే మనం తిరుపతి పోయినప్పుడు ఇట్లాంటి పని చేయలేం కదా. ఆ ఆచారాన్ని కూడా ఫాలో అవుతాము, ఈ ఆచారాన్ని కూడా ఫాలో అవుతాము. నాయకత్వంతో పోల్చిన కామెంట్ గా తీసుకోలేదు బీజేపీ. మనోభావాలు ప్రోగ్రామ్ చేస్తున్నారు. నేను ఒకటే అన్నా, అకిందాక ఒక ఉదాహరణ చెప్పింది. ఇప్పుడు డాక్టర్లు అనేటటువంటిది డిఫరెంట్ ఉండరా అండి? సో కిడ్నీకి ప్రాబ్లం వస్తే ఒకరు, బుర్రకు ప్రాబ్లం వస్తే ఒకరు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం వస్తే ఒకరు, ఏ రకరకాలు ఉంటారు కదా. సేమ్ అట్లనే దేవుళ్ళలో కూడా రకరకాలు ఉన్నారు అని చెప్పి ముఖ్యమంత్రి. ఆంజనేయ స్వామి సపరేట్ ఉన్నాడు, మనకి ఎల్లమ్మ తల్లి సపరేట్ ఉంది, పెద్దమ్మ తల్లి సపరేట్ ఉంది. ఒక్కొక్కరు ఆచారాలు ఒక్కొక్కరు చెప్పుంటున్నా నేను. కామెంట్స్ ఇందాక దేవిప్రసాద్ గారు అన్నట్టు వివాదం చేయకూడదు అనుకుంటున్నానని ఆయన చాలా హుందాగా చెప్పారు. సరే, బీజేపీ తన కార్యక్రమం తను తీసుకునే అవకాశం ఉంటుంది, చూద్దాం. దాని మీద ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత